రైట్గా ప్రపంచ మహిళా కప్ విజయంలో యువ మహిళా క్రికెటర్ శ్రీచరణి ప్రధాన భూమిక పోషించింది. శ్రీచరణి భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించింది. శ్రీచరణి మావయ్య కిషోర్ కుమార్ రెడ్డి ప్రోత్సాహం, తల్లిదండ్రుల సహకారంతో దేశం తరపున మహిళా క్రికెటర్లు రాణించారు. ఇక భారత మహిళా జట్టు విజయంలో తమ కుమార్తె పాలు పంచుకోవడంపై శ్రీచరణి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాకు ఇద్దరు పిల్లలు. పెద్ద పాప అమెరికాలో జాబ్ చేస్తుంది సివిల్ ఇంజనీర్గా. ఈ పాప శ్రీచరణి చిన్న పాప చిన్నప్పటి నుంచి క్రికెట్లో బాగా ఆడుకుంటా వాళ్ళ మామతో నేర్పించుకుంటా ఆ స్థాయికి వెళ్ళిపోయింది. మాకు చాలా గర్వంగా ఉంది. వరల్డ్ కప్లో పార్టిసిపేషన్ చేసి మా పాప పాత్ర కూడా ఉన్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. మేము వద్దన సందర్భాలు ఉన్నాయి, కానీ వద్దులేమ్మా క్రికెట్ ఎందుకు, అథ్లెటిక్స్ చేర్పించిన. అప్పుడు కూడా వినలేదు పాప. నేను వద్దు డాడీ అంటే నేను వినకుండా నేను పంపించిన. రెండు సంవత్సరాలు అట్లా వేస్ట్ చేసిన, లేకపోతే ఈ పాటికి ఎప్పుడో క్రికెట్లో ఉండేది ముందే. అయినా ఇప్పుడు ఎనుదిరు ఇది కాకుండా భయపడకుండా లేట్ అయింది అయినా కూడా బాగా దాంట్లో పర్ఫార్మెన్స్ ఇస్తూ బాగా పోయింది. అది సంతోషం. జర్నీకి ఆల్మోస్ట్ థర్డ్ క్లాస్ నుంచి స్పోర్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఆల్మోస్ట్ అన్ని గేమ్స్ ఆడుతూ వచ్చింది అనమాట. అథ్లెటిక్స్ అయితే ఏమి, కబడ్డీ అయితేనేమి, ఖోఖో అయితే ఏమి, ఆల్మోస్ట్ అన్ని గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంది. పార్టిసిపేట్ చేస్తూ వస్తుంది. సో జర్నీ బాగా ఆడడం చూసి వాళ్ళ పీఈటీ సార్ నరేష్ సారు హైదరాబాద్ సాయి అకాడమీలో చేర్పించాడు అథ్లెటిక్స్కి. సో అక్కడ ఇంటర్ కంప్లీట్ చేస్తాం. ఇంటర్ కంప్లీట్ చేసుకొని గేమ్స్ కూడా ఆడేది. 3KMలో నేషనల్ వరకు వెళ్ళింది. నా గోల్ క్రికెట్ ఎండ్ ఆఫ్ ద డే అనేసి తను దానికోసమే ట్రై చేసింది. ఈ మొత్తం ఓవరాల్ జర్నీలో జర్నీ పర్ఫార్మెన్స్ చూసి మంచి ఎకానమీతో బౌలింగ్ చేస్తున్న వల్ల జర్నీని ఓడిఎస్ వరల్డ్ కప్ స్క్వాడ్కి సెలెక్ట్ చేశారు. సో మొత్తం ఈచ్ మ్యాచ్లో కూడా వరల్డ్ కప్ మ్యాచ్లో కూడా ప్రతి మ్యాచ్లో మంచి ఎకానమీతో బౌలింగ్ చేస్తూ ఈచ్ మ్యాచ్లో తన వంతు తను కృషి చేసింది. రైట్గా భారత మహిళల జట్టు వన్డే ప్రపంచ కప్ గెలవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. టీమిండియా క్రికెటర్లు, క్రికెట్ ఫ్యాన్స్ అభినందనలు చెబుతున్నారు. ఇక భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిచ్చే విజయం సాధించారని ప్రశంసిస్తున్నారు. తెలుగమ్మాయి శ్రీచరణి భారత గెలుపులో కీలక పాత్ర పోషించింది. ఆమె స్వస్థలం కడప జిల్లాలో సంబరాలు నిర్వహించారు. కడప స్టేడియంలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఇక మరింత సమాచారం మా కడప ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. మహిళా కప్ను భారత్ టీం గెలుచుకుంది. దీంతో సంబరాలు వ్యక్తమవుతున్నాయి. తర్వాత కడప క్రికెట్ టీంలో కూడా ఆ రకమైనటువంటి మహిళా టీం ఏదైతే విజయం సాధించిందో అప్రతిహతంగా 2005, 2017 తర్వాత 2025లో ఘన విజయం సాధించి భారతదేశానికే వెన్నెత్తిచ్చినటువంటి మహిళా క్రికెటర్లపై సంతోషం వ్యక్తం, తర్వాత హర్షం వ్యక్తమవుతుంది. వాళ్ళ అభినందన వెలువలు ఎత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కడప క్రికెటర్లు మనతో ఉన్నారు. చెప్పండి అమ్మా, అసలు మొత్తానికి నిన్న జరిగిన క్రికెట్ మ్యాచ్ మీ అభిప్రాయం ఏంటి? సార్, లాస్ట్ 2 times ఇండియా వాళ్ళు ఫైనల్కి వెళ్ళారు సార్, కానీ కొలాప్స్ అయ్యారు. ఈసారి అగ్రెసివ్ తో ఇండియా ఫైనల్ గెలిచింది సార్. తర్వాత మన కడప జిల్లా నుంచి శ్రీచరణి అక్క ఆడడం అనేది మనకు చాలా ప్రౌడ్ సార్. తర్వాత అక్క ఫస్ట్ టైం డెబ్యూ చేసింది. తర్వాత కన్సిస్టెన్సీగా పర్ఫామ్ చేసింది. సో దాని తగ్గట్టు ఒక్కొక్క మ్యాచ్లో 1 or 2 వికెట్స్ తీస్తూనే ఉంది. తర్వాత ఈ ఫైనల్ మ్యాచ్లో కూడా అక్కది మంచి ప్లే రోల్ చేసింది. తర్వాత అక్క రోల్ కూడా ఉంది కాబట్టి ఆ ఇండియా ఫైనల్ అనేది చేరుకోగలిగింది సార్. తర్వాత శ్రీచరణి ఎవరైతే ఉన్నారో మీ టీంతో ఇప్పుడు కలిసి స్పెండ్ చేశారు కదా, ఎట్లా మీకు అనుభవం? సో అక్కతో మేము వర్క్ చేసాం. సో మాకు అక్క ఆడుతుందనే నమ్మకం ఉండింది. చాలా హార్డ్ వర్క్ చేసేది. ఇండియా ఆడాలనే ఆ గోల్ పెట్టుకొని ఆడింది. సో మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. దీనికి అక్క హార్డ్ వర్క్ చేసిన ద్వారా ఇక ఈ స్టేజ్ లో ఉందనేసి మేము బాగా నమ్ముతాం. మీ టీం నుంచి ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్కి వెళ్ళి గెలవడం ఎట్లా అనిపిస్తోంది? తర్వాత ఎట్లా ప్రాక్టీస్ చేస్తున్నారు మీరు కూడా? చాలా హ్యాపీగా ఉంది. అక్క కన్సిస్టెంట్లీ, అలాగే అక్క హార్డ్ వర్క్ అక్క అంత దూరం వరకు తీసుకువెళ్ళింది. అలాగే అక్క ఇండియాలో మనకి ఫస్ట్ కడప నుంచి అక్కనే ఇండియాకి ఆడడం, అది మా అందరికి ఇంకా చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ మేము కూడా అలాగే వెళ్ళాలని, మేమందరం కూడా అలాగే ఆడాలనుకుంటున్నాము. అక్కలాగా హార్డ్ వర్క్ ప్రాక్టీస్ వీళ్ళు ఇస్తున్నారు. పురుషుల విభాగంతో పోలిస్తే మహిళల విభాగం పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. నిన్న జరిగిన మ్యాచ్ తర్వాత ఒక ఉత్సాహం వచ్చింది, దానికి మీరేమంటారు?
First of all, congratulate you for Team India. They proved for World Cup in first time. And ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వాళ్ళ ఎఫర్ట్స్ అనేవి వచ్చినాయి. షెఫాలి వర్మ బ్యాటింగ్ మంచిగా ఆడింది. ఆల్రౌండర్గా దీప్తి శర్మ షీ టేక్ వికెట్స్ అండ్ హాఫ్ సెంచరీ. అండ్ ఫీల్డింగ్లో అమన్ జోత్ కౌర్ క్యాచ్ అండ్ రన్అట్ కూడా బాగా చేశారు. ఇంకా ప్రతి ఒక్క బౌండరీని ప్రతి ఒక్క రన్ని వాళ్ళు స్టాప్ చేయడానికే చేశారు. సో ఎక్స్ట్రాస్ లేకుండా బౌలింగ్ కూడా శ్రీచరణి అక్క షీ ప్రూవ్డ్ ఫ్రమ్ కడప డిస్టిక్ నుంచి ఇండియాకి ఆడుతుంది. దిస్ ఈజ్ ద ప్రౌడ్ ఫీలింగ్ ఫర్ కడప డిస్టిక్ అండ్ క్రికెట్ ఉమెన్స్ టీమ్. జమీమా కూడా సెమీఫైనల్స్లో మంచిగా చేసింది కాబట్టి ఫైనల్స్ వరకు వచ్చారు. టీంలో ప్రతి ఒక్కరు వాళ్ళ ఎఫర్ట్స్ చూపించారు కాబట్టి ఇప్పుడు మనకి వరల్డ్ కప్ అనేది వచ్చింది. దిస్ ఈజ్ ద ప్రౌడ్ ఫీలింగ్ ఫర్ ఎవ్రీ క్రికెట్ ప్లేయర్ ఫ్రమ్ ఇండియా. సంబంధించిన కోచ్ కూడా ఉన్నారు. కడప ఆంధ్ర క్రికెట్ టీం సంబంధించినటువంటి ఇక్కడ కడపలో ఒక ట్రైన్ అయినటువంటి ఒక మహిళా క్రికెటర్ ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో ఒక మంచి పొజిషన్కి వెళ్ళడానికి దోహదపడినటువంటి కడప స్టేడియం. సార్ ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? నిజంగా చెప్పాలంటే అండి చాలా హ్యాపీ అండి. అసలు ఇది మామూలు విషయం కాదు. ఇది అంటే ఏదో చిన్న 4 డిస్ట్రిక్ట్ మ్యాచ్ అన్నట్టు కాదు. ఒక స్టేట్ ఆడిన తర్వాత మళ్ళీ ఒక ఇండియా ఆడుతుందంటే ఇట్స్ ఏ వెరీ ప్రౌడ్ మూమెంట్ మన ఆంధ్రాకి. ఎందుకంటే మామూలు విషయం కాదు. ఒక చిన్న మ్యాచ్లో ఆడితేనే హ్యాపీ అవుతారు. అలాంటిది ఇండియా రిప్రజెంట్ చేస్తుంది చర్ని అంటే మాకైతే ఫుల్. అంటే నిన్న రోజని కాదు, అమ్మాయి సెలెక్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మేమైతే ప్రతిరోజు మనకు ఒక అంటే ఒక ఫెస్టివల్ లాగానే ఉంది. ఎందుకంటే ప్రతి మ్యాచ్ ఆడినప్పుడు ప్రౌడ్నెస్ గా చూస్తున్నాం మా చర్ని ఆడుతుంది. అంటే ఇక్కడ ఈ గ్రౌండ్ ఫెసిలిటీస్ లో ఇక్కడ ప్రాక్టీస్ చేసిన ఒక అమ్మాయి ఒక ఇంటర్నేషనల్ లెవెల్స్ లో ఒక మంచి అక్కడ కోచెస్ తో వర్క్ చేస్తుందంటే వీఆర్ రియల్లీ ప్రౌడ్. కడప క్రికెట్ టీంలో ఉన్న పరిస్థితి తర్వాత అడ్మినిస్ట్రేటర్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, అయితే మన ప్రాంతం నుంచి శ్రీచరణ్ ఒక అమ్మాయి అంతర్జాతీయ క్రికెట్ వేదిక మీదకి వెళ్ళింది, తర్వాత ఇక్కడే ప్రాక్టీస్ చేసింది. మనకు ఒక ప్రౌడ్ గా చెప్పుకునే విషయం. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మొదటిగా అందరికీ వరల్డ్ కప్ మహిళా క్రికెట్ టీం వరల్డ్ కప్ గెలిచడానికి అందరికీ హార్దిక శుభాకాంక్షలు. ప్రతి మహిళ మేము సాధించగలము అనే ఈ సందర్భం ఏదైతే ఉందో ఈ వరల్డ్ కప్ ను సాధించి మొత్తం యావత్ భారతదేశానికే కాకుండా ప్రపంచానికి తెలియజేశారు. ముందుగా ప్రతి మహిళా సోదరులకు అందరికీ హార్దిక శుభాకాంక్షలు. శ్రీచరణి ఒక ఉన్నత స్థాయికి చేరి తన సత్తా చాటుకునింది. మేము ఏమాత్రము తీసిపోమని చెప్పేసి ప్రతి పోటీలో ఆమె ముందుకెళ్ళింది. సో ఈ మహిళలందరికీ ఇది ఒక చారిత్రకమైన విజయము. సో హార్దిక శుభాకాంక్షలు. సో మనకు ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి. కాకపోతే ఏమంటే రూరల్ డెవలప్మెంట్ అందరం వెళ్తున్నాం కానీ వాళ్ళు వచ్చి ఉపయోగించుకోవడం లేదనేది మా అభిప్రాయము. సో అందరూ వచ్చి ఉపయోగించుకుంటే ఇంకా ముందుకెళ్ళి చాలా మంది మనకు భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. కడప నుంచి అంతర్జాతీయ స్థాయి క్రికెట్ పోటీకి ఎదిగినటువంటి శ్రీచరణ్ పట్ల హర్షం వ్యక్తమవుతుంది, తర్వాత అభినందనలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కడప క్రికెట్ శ్రేణిలో మరింత మందికి కోచింగ్ ఇచ్చి ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. కెమెరా